మండలి చైర్మన్ కు వ్యక్తిగత కార్యదర్శితో పంపించారు. జాకియా ఖానంను 2020 జూలైలో గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. జాకియా ఖానం అన్నమయ్య జిల్లా రాయచోటకి చెందినవారు. 2 ఏళ్ల నుంచి వైసీపీలో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. జాకియా ఖానంతో కలిసి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు వైసీపీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి గౌరవ చైర్మన్ గారికి నా వ్యక్తిగత సిబ్బంది ద్వారా పంపించాను. గౌరవ చైర్మన్ గారు కూడా మనస్ఫూర్తిగా ఆమోదం చేస్తారని ఆశిస్తున్నాను. ఇన్ని రోజులు మన రాజకీయ ప్రయాణం 5 సంవత్సరాల నుంచి కొనసాగింది. రాజకీయ ప్రయాణంలో నా వెంట ఉన్న నా కుటుంబ సభ్యులు, నా శ్రేయోభిలాషులు, నా భర్తతో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తోడుగా ఉన్నారు. అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ, రాజకీయాల్లో ఎప్పటి వరకు కొనసాగాలి, ఎప్పటి వరకు రాజకీయాలు ఉండగలము అని మేము చెప్పలేము. అది అలాగే ఉంటుంది. కాబట్టి సమయం చూసుకొని రాజకీయాలు ఎలా ప్రయాణం చేయాలో అన్నది భగవంతుడు అనుగ్రహిస్తారు. కాబట్టి ఇన్ని రోజులు నేను రాజకీయాల్లో ఉన్నందుకు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మండలి డిప్యూటీ చైర్పర్సన్ వైసీపీ ఎమ్మెల్సీ జాకియా ఖానం తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను మండలి చైర్మన్ కు వ్యక్తిగత కార్యదర్శితో పంపించారు. జాకియా ఖానంను 2020 జూలైలో గవర్నర్ ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. జాకియా ఖానం అన్నమయ్య జిల్లా రాయచోటకి చెందినవారు. 2 ఏళ్ల నుంచి వైసీపీలో ఆమె అసంతృప్తిగా ఉన్నారు. జాకియా ఖానంతో కలిసి ఇప్పటి వరకు వైసీపీకి 6 ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇప్పటికే కర్ర పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్లు వైసీపీకి రాజీనామా చేశారు.